హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుబ్బల్ మంగమ్మ ఆలయంకు వెళ్తున్నాము. ఈ ఆలయము పశ్చిమ గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ అటవీ ప్రాంతం నడుమ దట్టమైన ప్రదేశంలో ఉంటుంది. ఈ గుబ్బల్ మంగమ్మ ఆలయం ప్రకృతి రమణీయతతో పాటు ఎటు చూసిన పొడవైన చెట్లు, లోతైన కొండలు, కోనలు, గలగల పారేటి సెలయేటి నడుమ అద్భుతమైన దేవాలయం. ఇది రెండు ఉభయ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంకు జంగారెడ్డిగూడెం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ నుంచి 91 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ ఆలయం బుట్టాయిగూడెం మండలం కోసవారిగూడెం పంచాయతీ గోగులపూడి గ్రామం సమీపంలో ఈ ఆలయం ఉంది. మంగమ్మ తల్లి గిరిజనుల ఆరాధ్య దైవము. ఈ ఆలయం త్రేతాయుగంలో వెలిసింది. గుబ్బల్ మంగమ్మ ఆలయం వెళ్ళే దారిలో జేడి మామిడి తోటలు, పామాయిల్ తోటలు చాలా ఉంటాయండి. ఈ ఆలయంకి వెళ్ళాలంటే ఓన్ వెహికల్లోనే వెళ్ళాలండి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము బుట్టాయిగూడెం గ్రామానికి ఈ ఆలయం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కరటం కృష్ణమూర్తి అనే ఆసామికి 32 ఏళ్ల క్రితం వెదురు కోసం అడవికి వెళ్ళారు. సేకరించిన వెదురుతో ఎడ్ల బండ్లపై తిరుగు ప్రయాణం అవుతుండగా తోవలో బండి తిరగబడింది. బండి తిరగబడడం గురించి ఎంత ఆలోచించినా అంతు చిక్కలేదు. ఇంకా ఆ రోజు రాత్రి నిద్రిస్తుండగా మంగమ్మ తల్లి కలలో కనిపించి అడవి లోపల సెలయేటి మధ్యలో గుబ్బలుగా ఉన్న రాతి గుహలో తను ఉన్నానని చెప్పింది. తెల్లవారాక కృష్ణమూర్తి గ్రామస్తులతో కలిసి వెళ్ళి చూడగా మంగమ్మ తల్లి దర్శనమిచ్చింది. వెళ్ళేదారిలో ఆలయం ఇంకా 7 కిలోమీటర్లు ఉందనగా పందిరి మామిడిగూడెం వస్తుంది. అక్కడ కావలసిన వస్తువులు దొరుకుతాయి. వంట గిన్నెలు కానీ అన్నీ దొరుకుతాయి. కిరాణా సరుకులు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మంగమ్మ తల్లితో పాటు నాగమ్మ తల్లి, గంగమ్మ తల్లి కూడా వెలిసింది. ఎక్కడ చూసినా సెలయేర్లు ఉంటాయండి. చాలా అందంగా ఉంటుంది. ఇదిగో మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. మేమందరం కలిసి వెళ్ళాము. ఖచ్చితంగా ఆలయం దర్శించుకోవాల్సిన స్థలం ఇది. ఆలయ సమీపంలో అమ్మవారికి చీరలు, గాజులు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. అమ్మవారికి కోళ్ళు బలిస్తారు. ఇక్కడ మేకలు కూడా బలిస్తారు. అవన్నీ అక్కడ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కట్ చేసి ఇస్తారు, నీట్గా చేసి ఇస్తారండి. అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. ఇంకా ఇలా మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. ఫస్ట్ అమ్మవారి ఆలయానికి వచ్చేసాము. మెట్ల మార్గం ద్వారా ఇలా పైకి వెళ్ళాలి. అమ్మవారిని దర్శించుకుందాం అందరం కలిసి. చూడండి, వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుందండి. తప్పకుండా ఝాన్సీ వెళ్తుంది. అందరూ ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకుని రండి కంపల్సరీగా. వాణి గారు హాయ్ చెప్తున్నారు. ఇంకా మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని. ఇదిగోండి సెలయేరు. ఫస్ట్ టైం వెళ్ళామండి మేము ఈ టెంపుల్కి. అసలు చాలా బాగుంది. చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. పైనుంచి వాటర్ చూడండి ఎలా పెడుతున్నాయో. ఇక్కడ నాగపడిగలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. అమ్మవారిని కంపల్సరీగా వెళ్ళి దర్శించుకోండి. అసలు చూస్తే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేము ఎంత బాగుంటుందో టెంపుల్. ఇవాళ వెళ్ళాం కదా, రెండు రోజుల ముందు వర్షం వచ్చింది. అందువల్ల వాటర్ చూడండి ఎంత బాగా పడుతున్నాయో. అందువల్ల సరిగా అమ్మవారు కనిపించలేదు. ఇలా జూమ్ చేసి తీసాను చూడండి. గుహ పై భాగంలో గుబ్బలుగా ఉంటుంది. అందుకే అమ్మవారి పేరు గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధి చెందారు అమ్మవారు. ఈ ఆలయం ప్రత్యేకత గుబ్బల మంగమ్మ తల్లి గుడిపై భాగం నుంచి ఏడాది పొడవునా నీటి దారలు జాలువారుతూ ఉంటాయి. మంగళవారం, ఆదివారం అమ్మవారికి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. అమ్మవారి గుడిపై నుంచి వచ్చే నీటి దారలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.
ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుందండి వీడియో. అమ్మవారిని దర్శించుకోవడానికి మాత్రం అందరూ కంపల్సరిగా వెళ్ళి చూసిరండి. అమ్మవారి టెంపుల్ నుంచి కొద్ది దూరంలో వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చిట్టి, లాక్షి, హేమంత్ బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మేమందరం ఇక్కడే చాలాసేపు ఎంజాయ్ చేసి తర్వాత వండుకొని తిని వచ్చేసామండి. థ్యాంక్ యూ అండి. అందరూ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.